మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈరోజు రాత్రి తిరునాళ, రేపు పగలు తిరునాళ కనుమలో గంగమ్మ తల్లి దేవస్థానం నందు జరగబోతోంది. మదనపల్లి పుర ప్రజలు అందరూ కూడా ఈ దేవస్థానానికి విచ్చేసి అమ్మవారి ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ సంవత్సరం వర్షాలు అన్ని సకాలంలో కురిసి ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని, కలకాలం సుఖశాంతులతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ తిరునాళ్ళలో కోలాటం కట్లు, బల్లారి డ్రమ్స్, చాందినీ బండ్లు అన్నీ పెట్టడం జరిగింది. అలాగే ఈ అమ్మవారి దేవస్థానాన్ని నమ్ముకొని చాలా మంది చిరు వ్యాపారులు మీరు ఒకసారి చూడొచ్చు. చాలా మంది ఎక్కడెక్కడి నుంచో వచ్చి వ్యాపారాలు ఇక్కడ చేసుకొని వాళ్ళ పొట్టకుటి కోసం సంపాదించుకోవడానికి వస్తారు. వాళ్ళందరికీ సహాయం చేయడము ఖచ్చితంగా మన ధర్మంగా భావించి అందరూ ఇక్కడికి వచ్చి అమ్మవారి ఆశీస్సులు పొంది మీకు చేతనైన షాపింగ్ అవన్నీ కూడా చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. అలాగే ఈ టెంపుల్ పునర్నిర్మాణంలో నాకు తోడున్న నా స్నేహితుడు గోనిగుట్ల రామాంజులు, తూగు సుకుమార్ రెడ్డి అండ్ పెరవలి అశోక్, వికాస్ విజ్ వీళ్ళందరూ కూడా ఈ పునర్నిర్మాణంలో భాగస్థులైనారు. వాళ్ళందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వచ్చి ఈ అమ్మవారి దర్శనాన్ని చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. నమస్కారం. మదనపల్లి బస్సుకొండ గ్రామస్తులకి అందరికీ మనం చేసుకోవడం ఏమనగా రాత్రి తినాల, రేపు పగులు తినాల, అలాగే ఈ గంగ జాతర సందర్భంగా గుత్తా హరికృష్ణ గారు నిత్యాన్నదాన కార్యక్రమం ఈ రాత్రి నుంచి రేపు తెల్లారి రేపు మధ్యాహ్నం వరకు కూడా నిత్యాన్నదాన కార్యక్రమం జరుగుతుంది. భక్తులందరూ కూడా పాల్గొని ఊటల తినాలలో కూడా అందరూ భక్తులను పాల్గొని అమ్మవారి ఆశీస్సులు అందుకోవాల్సిందిగా కోరుతున్నారు. అందరికీ నమస్కారం. ఇక్కడ కనుమలో గంగమ్మ జాతర తరతరాలుగా జరుగుతున్నది. సుమారుగా ఈ చుట్టుపక్కల గ్రామం ప్రజలందరూ, అలాగే మదనపల్లి పట్టణ ప్రజలు అమ్మవారి మీద ఎంతో నమ్మకంతో ఏ కార్యక్రమంకైనా ఇక్కడే వచ్చి మొదలుపెట్టి బయలుదేరే పని మొదలు పెట్టేవారు. ఇక్కడ ఈ అమ్మవారి యొక్క జాతర ప్రతి సంవత్సరం తరతరాలుగా జరుగుతున్నది. ఈ జాతర సందర్భంగా అందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృప ప్రాప్తులు అవుతారు. అలాగే ఈ జాతర సందర్భంగా ఇక్కడ ప్రతి సంవత్సరం అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరుగును. అమ్మవారి యొక్క ఆశీర్వాదంతో, అమ్మవారి కృపతో గత 19 సంవత్సరములుగా నాకు అవకాశం దొరికినది. ఈ ప్రతి సంవత్సరం ఇక్కడ అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరుపుట్లో భాగంగా బసికొండ గ్రామస్తులు మరియు కీర్తిశేషులు గట్టు చిన్నప్ప గారి కుటుంబం యొక్క సహకారంతో నేను ఇక్కడ ప్రతి సంవత్సరం అన్న ప్రసాద వితరణ కార్యక్రమం జరుపుతున్నాం. కావున భక్తాదులందరూ ఇక్కడ విచ్చేసి అమ్మవారి యొక్క కృపకు ప్రాప్తులు కావాలని కోరుతున్నాం.